మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. స్కూల్స్ లో యూనిఫారం కుట్టు పని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని చెప్పారు సీఎం. ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలు ఉన్నంత వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాదు, బస్సుల యజమానులను కూడా ఈ ప్రభుత్వం మిమ్మల్ని చేసింది. ఇంకా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా స్కూళ్లలో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత కూడా మీకే ఇచ్చినాం. అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టించడమే కాకుండా ఈ రోజు ఇందిరా మహిళా శక్తి బజార్ శిల్పారామం పక్కన 150 షాపులతో 3.5 ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మీ చేతిలో పెట్టడమే కాకుండా రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. ఈ మధ్య కాలంలోనే మనం అమెజాన్ తో కూడా మాట్లాడుతున్నాం. అమెజాన్ లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్ లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈ రోజు మనం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు